వాళ్ళు నన్ను చంపేసుంటే? ఏనాళ్లే నారా, వాడు మనల్ని ఎందుకు చంపుతాడమ్మా? మన మనిషేగా. మరే మన మనిషా? వెధవని ఏం లేదమ్మా, మనలాంటి మనిషే అనబోయి మన మనిషే అన్నాడు. అయినా ప్రాణాలు తీయటం అంత తేలికైన విషయం కాదు. అన్నట్టు నిన్ను కాపాడిన వీరుడికి దండేసి ఖైదాన్ని సమర్పించాలనుకుంటున్నాను. వెల్కమ్ అప్పాజీ నానాజీ బ్రదర్స్. గొంతు వినిపిస్తుంది, మనిషి కనిపించటం లేదు. ఇదేం ఇంద్రజాలం మహేంద్రజాలం కాదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, పైకి రండి. పైకి రమ్మంటే కిందే ఉండిపోయారే. ఓకే, నేనే వస్తాను. శ్రీహర్ష. మీరు హర్ష, శ్రీహర్ష. మీరు శ్రీహర్షను లేపేశారు కదా. ఏమిటి గుసగుసలాడుతున్నారు? నన్ను చూస్తే పోయిన మనిషి బతికినట్టు గాని, బతికిన మనిషి పోయినట్టు గాని అనిపిస్తోందా? అవునండి, అలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. అవును, మీలాంటి మనిషే ఒకతను పోయినట్టుగా మీకెలా తెలుసు? మొన్ననే ఏసీపీ ప్రతాప్ నన్ను చూసి చంద్రం చంద్రం అని పలవరించాడు. అవునండి, అచ్చు మీలాంటి మనిషే రాజమండ్రి జైల్లో పిడుగుపడి చచ్చిపోయాడు. అదే, ఉరుము ఉరవకుండా చినుకు కురవకుండా పిడుగు పడింది. అవును, మీకెలా తెలుసు? ప్రతాప్ చెప్పాడు. వచ్చిన విషయం చెప్పగా ఫ్లాష్ బ్యాక్ లేదు కన్నా. అదే, నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పుకుందామని. మీ అమ్మాయి చెప్పిందిగా. మా అమ్మాయి చెప్పిందా? ఎలా చెప్పావమ్మా? ఆ రోజు భయంతో ఇలా వాటేసుకున్నాను డాడీ. ఆయన గుండె చప్పుడు నాకు వినిపించింది, నా గుండె చప్పుడు ఆయనకు వినిపించిందట. ఇప్పుడు మీ ఇద్దరు గుండె చప్పుళ్ళు ఆయన చెవులు పగలగొట్టేస్తున్నాయి. పేనేవలనారా, వదిలేయమ్మా. నువ్వు ఉండవయ్యా, డాడీకి పర్ఫెక్ట్ గా తెలియాలి కదా. అప్పుడు తను నన్ను ఇలా పొదివి పట్టుకుని, ఏది ఎలా తన్నారో తన్ని చూపించండి. పీకాడు పీచు. పాపా, ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపించాల్సిన అవసరం వచ్చిందమ్మా. అదేం లేదండి అప్పాజీ గారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, భయంతో మీ అమ్మాయి నన్ను ఇలా. ఏం సార్ నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందంటావేంటయ్యా? ఇనప భీముడు ధృతరాష్ట్రుని కౌలించి ఫట్ఫట్లు అడిచేశాడంట. ఆ టైప్ లో ఉంది నీ కౌగులి. నాకు బాగానే ఉంది, నీకెందుకు నొప్పిగా ఉంది నాన్న? నీకు తెలిసి చావదు, నేను చెప్పి చావలేను. కన్న తండ్రిని. ఆహా, చిలకా గోరింకలా ఉన్నారు సార్. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను మండలం దెబ్బ కొడతా. చూడు బాబు, నేను ఈ రాష్ట్రంలో మంత్రిని. నువ్వు నాకు చేసిన సహాయానికి తిరిగి నీకు నేను సహాయం చేయడానికి రివర్స్ గేర్ లో నా జిల్లా నుంచి నీ తాలూకాకు వచ్చి చేస్తా. తప్పకుండా కలుద్దాం సార్, నేను మిమ్మల్ని వదులుకుంటాను. అలాగే, పదండ్రా. సంతోషించాలి, పద. అదేంటండి, అమ్మాయి గారు సిగ్గు లేకుండా అలా కౌలించేస్తున్నారు. వాళ్ళు ఇష్టపడి వాటేసుకున్నారు, మధ్యలో నువ్వేట్రా పీకేది పీచు. ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే రేపు ముద్దులు ఎట్టేసుకుంటారు, అప్పుడు నువ్వేంట్రా పేనేది నారా. పెట్టుకుంటే పెట్టుకున్నారు, మధ్యలో నువ్వేట్రా పీకేది పీచు. బతికుంది చంద్రమా శ్రీహర్ష అని నేను పీక్కోలేక చేస్తా ఉంటే మధ్యలో మీరు నారా పీచు అంటారట్రా. డౌట్ ఉందండి, మనం వేసిన పిడికి చంద్రం చచ్చిపోయాడు, బతుకుంది శ్రీహర్ష కదా. నానాజీ, నువ్వు కరెక్ట్ గా చంపావుంటరా? చంపానన్నయ్య. శ్రీహర్ష విమానం దిగి ఒంటరిగా కారులో వస్తున్నాడు. అలా చంపేశాను. అలా చంపేస్తే మరి ఎలా బతుకున్నాడు రా? ఫోన్. హలో, నేను 7 స్టార్ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతున్నాను. శ్రీహర్ష గారు ఆయనకు పునర్జన్మిచ్చినందుకు మా హాస్పిటల్కి 25 లక్షల డొనేషన్ ఇచ్చారు. మీరు కూడా ఏమన్నా? ఏమిటి, శ్రీహర్షని పునర్జన్మిచ్చారా? అవునండి, వాళ్ళ తాతగారు చావు బతుకుల్లో ఉన్న శ్రీహర్షని హాస్పిటల్కి తీసుకొచ్చారు. గాడ్ సేవ్డ్ హిమ్. మరి మీ చందా? చందా నీ బొంద, పెట్టే ఫోను. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య, ఆ శ్రీహర్ష గారు చావలేదు. చావు బతుకుల్లో ఉన్న వాడికి ఆ రంగారావు గారు ప్రాణం పోశాడు. సన్నాసి, నీ వల్ల నా పథకాలన్నీ నాశనం అయిపోయినాయి కదా. సో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి చంపేశావు అన్నమాట. నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. నువ్వు మీరు శ్రీహర్ష చంద్రమా?
ఒక్కసారి ఫేస్ పైకెత్తుకో, ఫ్రంట్ టు బ్యాక్ పగిలిపోద్ది. గురువా 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 చంద్రం గురువా, నువ్వు బతికే ఉన్నావా? మీ కుటుంబం కన్నీళ్ళు చూసి నా గుండె చెరువైపోయింది. నా మూలంగా నువ్వు ఆవేశంగా వెళ్ళి మర్డర్ కేసులో ఇరుక్కున్నావని నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ దుర్మార్గుల చాటు దెబ్బకు శ్రీహర్ష బలైపోయాడు. వాళ్ళని చాటు దెబ్బతీయడానికి నేనున్నాను కదా గురు. ఇవాళ నుంచి వాళ్ళ తాలూకు ప్రతి రహస్యాన్ని నీకు నేను చేరేస్తాను. ఇవాళ రాత్రి డాక్ యార్డ్లో దొంగ నోట్ల బ్లాకులు 500, 100, 50 వస్తున్నాయి. పైన శ్రీలేఖ ప్రింటింగ్ ప్రెస్, కింద దొంగ నోట్ల వ్యాపారం. కూతుళ్ల పేరుతో అవినీతి వ్యాపారం చేయటం ఆ అన్నదమ్ములకు అలవాటేగా. ఈ రాత్రికి ఆ బ్లాకులు వాళ్ళకి చేరవు. ఏమైంది చాచా? నేను వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసింది బేట. మీ వాళ్ళంతా ఊరు వదిలి వెళ్ళిపోయారు. భగవంతుడు నాతో ఆడుకుంటున్నాడు చాచా. ఎన్నాళ్ళు ఆడుకుంటాడో చూస్తాను. ముందు ఆ అప్పాజీ గడి సంగతి తేల్చాలి.